జీడీకి 1 అండ్ 3 ఇంక్లైన్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికుడిని ఆత్మీయంగా సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ మేరకు శనివారం ఉదయం గని ఆవరణలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన జనరల్ అసిస్టెంట్ కుమ్మరి భూమయ్యను గని అధికారులు, తోటి కార్మికులు పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలను బహుకరించారు. రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చేసిన రిటైర్మెంట్కి ఫేస్ చూడలే. రిటైర్మెంట్ పోగానే కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఇంకా 10 years సర్వీస్ చేర్చి అట్లా కనిపిస్తున్నాయి. చాలా తొందర అయినా ఫేస్ చూస్తే ఇంకా చిరంజీవి పెట్టినప్పుడు 65 అయిన తర్వాత కూడా హీరో గురించి ఇస్తారు. హీరో చిరంజీవి పెట్టానే గుణా గారు కూడా ఇంకా 61 అయిన తర్వాత కూడా ఇంకా 10 సంవత్సరం డ్యూటీ చేర్చి అట్లా అని నేను చూసాను. కానీ ఫేస్ మర్చిపోయా. ఇప్పుడు చూస్తాను చాలా అయినా అది మెయింటైన్ చేయాలి. గుణా గారు ఇంకా 10-20 years అదే మెయింటైన్ చేయాలా. ఎందుకు రిటైర్ తర్వాత ఫస్ట్ ఏంటిది మనకి ఏమైంది, ఒక 8 గంటలు మనం బీచ్ ఉంటాం మైండ్ లాగా. పొద్దున 6 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత 6 to ఇంటికి పోయి 4 వరకు అని 8 hours డ్యూటీ, 1 hour ముందు 1 hour తర్వాత, ఈ 10 hours ఆల్మోస్ట్. రిటైర్ అయిన తర్వాత ఏమైతే అది వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. కానీ అది ఏం చాలా అర్థం కాదు. అప్పుడు ఏంటిది ఫ్యామిలీ మెంబర్స్ కొద్దిగా వాళ్ళకి ఏం చాలా హెల్ప్ చేయాలి. ఓకే, హెల్ప్ మీన్స్ ఏంటిది, ఇప్పుడు ఏమైతుంది రిటైర్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్ కొద్దిగా మెంటాలిటీ చేంజ్ అవుతుంది. మెంటాలిటీ చేంజ్ ఏంటిది, అరే మీరు రిటైర్ కదా, ఖాళీ ఉంటాడు కదా, ఇది పని చేయండి, అది పని చేయండి, ఇది పని చేయండి. ఆ మనిషి కూడా కొద్దిగా డిస్టర్బ్ అవుతాడు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేడంకి కొద్దిగా దయచేసి ఎక్కువ పని చెప్పండి. సోనా గారు చాలామంది రిటైర్ తర్వాత ఆఫీసర్స్ కానీ, సూపర్వైజర్ కానీ, వర్కర్స్ కానీ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. 8 గంటలు ఏం చేయాలో అర్థం కాదు. చేస్తున్నా సోనా గారికి రిటైర్మెంట్ తర్వాత లైఫ్ కూడా మంచిగా ఆనందంగా ఆరోగ్యంగా పోవాలా. ఇన్ని రోజులు మనం అందరం కలిసి ఫ్రెండ్స్ పనిచేసి మంచిగా ఐక్యతగా ఉన్నాము. సరే రిటైర్ అవుతాను ఇక ధన్యవాదాలు. తప్పనిసరిగా పాటించకు నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను చేయ పనుల వలన నాకు అని నా తోటి జరగకుండా ఉందని ప్రమాణం చేస్తున్నాను. నా ఈ జీవితం నా కుటుంబ సభ్యులకే కాకుండా నా మాతృభూమికి కూడా సమానంగా విలువైందని నేను గ్రహించున్నాను. నేను డ్యూటీలో సెల్ ఫోన్ వాడనని, పీపీఈ తప్పనిసరిగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ వాడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భగవంతుడు నన్ను సర్వదా రక్షించుగాక. దక్షిణ ప్రథమం దక్షిణ. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సుధీర్ జకుళావర్, రక్షణ అధికారి నూతి శ్రీను, సంక్షేమాధికారి సాయి నిహాళ్ తదితరులతో పాటు కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో గని కార్మికులు పాల్గొన్నారు.